హాయ్, దిస్ ఇస్ వేణి. ఇట్ టుక్ మీ మంత్స్ టు ఎక్స్ప్రెస్ దిస్. నాకు నిజంగా దేవుని అడగాలని ఉంది, అసలు ఎందుకు దేవుడు మనకి నోరిచ్చాడు అని. ఎందుకంటే ఆ నోరు మనం ఏదైనా ప్రాబ్లమ్ ని రేస్ చేసి చూపించడానికి వాడితే మనకి తిరిగి నష్టమే జరుగుతుంది, కానీ లాభం అస్సలు జరగదు. అదే నోరుని మనం ఎవరినైనా తిట్టడానికి లేదా మోసం చేయడానికి వాడితే మనకి చాలా లాభం వస్తుంది. అదే ఈ లోకల్లో జరిగేది అనమాట. అందరూ కర్మ అంటారు, కానీ నాకైతే ఎక్కడ కనపడలేదు. ఎందుకంటే మనం ఎవరైనా తప్పు చేశారు అని ఒకవేళ మనం వెళ్ళి ఆ తప్పు చేసిన వాళ్ళ మీదకి వాయిస్ రేజ్ చేయడానికి ట్రై చేస్తే, అంటే వాళ్ళకి ఆపోజిట్ గా వెళ్ళడానికి ట్రై చేస్తే, ఈ లోకంలో దానికి న్యాయం జరగదు. ఎందుకంటే వాడు ఆల్రెడీ దొంగ మాటలు చెప్పి వాడు ఆల్రెడీ నీకన్నా పెద్ద పొజిషన్ లో ఉంటాడు, లేదా వాడికి ఎక్కువ సపోర్ట్ దొరుకుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఎక్కువ ఫ్రెండ్స్ అవుతారు, ఆటోమేటిక్ గా అవుతారు. ఎందుకంటే వాడు డబ్బులు ఇస్తాడు, లంచం ఇస్తాడు, బ్రైబ్, అది ఏదైనా ఉండొచ్చు, డబ్బులు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. వాళ్ళకి కావాల్సింది వీరు ఇస్తాడన్నమాట. ఓకే, కానీ అలాంటి లంచం మనం ఇవ్వలేము. మనం రైట్ చేయాలనుకున్నప్పుడు లంచం ఎందుకు ఇస్తాం చెప్పండి. ప్లస్ మనం అందరి తప్పులు మొహం మీద చెప్పేటప్పుడు మనం ఇంకా మంచి వాళ్ళమే అవ్వం అనమాట. వాళ్ళకి నచ్చం కదా. నిజం చెప్పేవాడు ఎప్పటికీ నచ్చడు. మనం ఎప్పుడైతే అబద్ధాలు చెప్తూ మంచిగా బిహేవ్ చేస్తామో అప్పుడే మనకి ఎక్కువ మంది ఫ్రెండ్స్ అవుతారు. యూ కెన్ కౌంట్ ఆన్ ఫింగర్స్ వెన్ యూ టాక్ స్ట్రైట్ ఫార్వర్డ్.